హైదరాబాద్ టు ఉత్తరాఖండ్‌లో కన్ఫర్మ్ కాగానే దేవుడికి దండం పెట్టాను. నా చాకీకి షేక్ హ్యాండ్ పెట్టాను. చాకీకి షేక్ హ్యాండ్ ఇచ్చి నా భార్యకు బాయ్ చెప్పేసి ఐరా నా కోసం వెయిట్ చేస్తుంది అనుకుంటే ఐరా దగ్గరకు వచ్చేసి ఐరాలో ఉన్న సామానంతా సిటేట్ చేసుకొని నా ప్రయాణానికి అయితే నేను సిద్ధమైపోయాను. ప్రయాణం సిద్ధం కాగానే మా ఊరు నుంచి మేడ్చల్ పాయింట్కి అయితే వచ్చేసాను. మేడ్చల్ పాయింట్లో లోడింగ్ పెడితే లోడింగ్ కాకపోవడం వల్ల తెల్లవారులు అక్కడ కూర్చొని జాగారం చేసి పొద్దున 10ంటికి లోడ్ కంప్లీట్ చేసుకొని పేపర్లు తీసుకొని నేనైతే బండితో బయలుదేరిపోయాను. బండి తీసుకొని ముందైతే బంకులోకి అయితే వెళ్ళిపోయాను. బంకులో బండి అయితే ఫుల్ ట్యాంక్ చేయించేసుకున్నాను. ఫుల్ ట్యాంక్ చేయించుకుని నా ప్రయాణం అయితే మొదలుపెట్టేశాను. బయలుదేరిన పావు గంటకి వర్షం రావడంతో సరే వానదేవుడు వరం ఇచ్చాడు అనుకొని ప్రశాంతంగా నెమ్మదిగా వెళ్తూ తెలంగాణలో పొంగుతున్న వాగులు వంకలు చూసుకుంటూ నా ప్రయాణం అయితే తెలంగాణ మీదుగా సాగింది. తెలంగాణ మీదుగా మనం ఉత్తరాఖండ్ పోవాలంటే మనం పోవాల్సిన దారి వచ్చేసి ఆదిలాబాదు, నాగపూరు, జబల్పూరు, సియోని, సాగరు, గ్వాలియరు, ఝాన్సీ, ఆగ్రా, నోయిడా, మీరట్, హరిద్వారు. ఈ ప్రయాణ దూరం మొత్తం వచ్చేసి దగ్గరగా 1800 కిలోమీటర్లు. మేము అనుకుంది 2 రోజులు వెళ్ళిపోవచ్చు అనుకున్నాము. అదేవిధంగా మా ప్రయాణం అయితే మొదలైంది. వెళ్తున్నప్పుడు మధ్యలో మాకు మధ్యప్రదేశ్ రాగానే ఆవులు దర్శనం ఇచ్చాయి. అవి కూడా రోడ్ల మధ్యలో. నైట్ పూట చాలా జాగ్రత్తగా వాటిని చూసుకుంటూ గుంటల్ని దాటిస్తూ స్పీడ్ బ్రేకర్లు దూకిస్తూ పోలీసులు, ఆర్టీఓలు, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు అబ్బో నానా హంగామా. సరే ఏది ఉన్నా మనకే తప్పదు కాబట్టి మన ప్రయాణం ముందుకు వెళ్తూనే ఉంది. ఈ యొక్క ప్రయాణంలో మాకు మొదటి మెయిన్ సమస్య ఏంటంటే ఫుడ్. మనకు నచ్చింది దొరకదు, దొరికింది మనం తినలేము. అయినా కడుపు చంపుకొని ఏదో ఒకటి తినాలి కాబట్టి తినడమే. ఇలా వెళ్తున్న మా ప్రయాణంలో మాకు పెద్ద సమస్య ఏంటో మళ్ళీ ట్రాఫిక్ జాము. ఝాన్సీ దగ్గరలో రోడ్ రిపేర్ వెళ్ళడం వల్ల దగ్గర 4-5 కిలోమీటర్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక చూసుకో మా పరిస్థితి. మిట్ట మధ్యాహ్నం పూట ఎండలో భరించలేక నానా ఇబ్బందులు పడ్డాము. ఆఫ్టర్ 3 అవర్స్ తర్వాత బండ్లు నిమ్మలం కాలడం మొదలుపెట్టినాయి. ఆ డే అంతా జర్నీ చేసి ఆల్మోస్ట్ ఢిల్లీ దగ్గరలో మిడ్ నైట్లో నిద్ర వస్తుండడం వల్ల ఛాయ్ తాగి మళ్ళీ మా ప్రయాణం మొదలుపెట్టేసాము. మొత్తానికైతే 2 పగళ్ళు 2 రాత్రులు ప్రయాణం చేసి మేమైతే డెహ్రాడూన్ చేరుకున్నాం. లోడింగ్ పాయింట్ చేరుకోగానే లోడింగ్ పాయింట్కి ముఠా వచ్చేసారు. ముఠా వాళ్ళు టకటక దింపేశారు. ఒక 1 అవర్లో బండి ఖాళీ అయిపోయింది. అక్కడి నుంచి మనం వేరే లోడ్ మాట్లాడేసుకున్నాము. ఆ లోడింగ్ అనేది మీకు నెక్స్ట్